Hi, sir. Hi. Regular? Yep. Whiskey on the rocks. Bro, 2 regular. Drinks on me. Bro, I'm straight. I'm also, bro. అమ్మయ్య బతికించోగయ్యా. Cheers. అన్నా సిగరెట్ ఉందా? పెళ్ళొద్దంటుంది ఏందన్నా? ఎవరు? త్రీ ఇయర్స్ రిలేషన్షిప్లో లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకన్నా? It's okay. It's okay. Don't worry. బాస్ గెట్ మీ అ బాటిల్. అయినా నాకేం తక్కువ అన్నా? ఐఎమ్ ప్రిటీ సక్సెస్ఫుల్. ఐఎమ్ హ్యాండ్సమ్. ఐఎమ్ హ్యాండ్సమ్ కదా? హీరోలా ఉన్నావు, నీకేంటి రోమియో? సో మీరు ఎలా కలిశారు? బంబుల్లో. ఓ, మీరు మీ వైఫ్ని ఎలా కలిసారు? నేను నా వైఫ్ని స్కూల్లో కలిశాను. షీ వాజ్ మై సీనియర్. క్రేజీ. అట్లీస్ట్ వన్ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ. యా. అయినా నా మంచిగా అన్న, ఎప్పుడు చూసిన గొడవలు. ఆమె రెడ్ ఫ్లాగ్ అంట. ఎప్పుడు సపోర్టివ్గానే ఉంటా. పెళ్ళైనా కూడా పని చేసుకో అని చెప్పా. సో నువ్వు పర్మిషన్ ఇచ్చానంటావు? యా. గొడవలు ప్రతి రిలేషన్షిప్లో ఉంటాయి రోమియో. ఐ అగ్రీ, కానీ మాకు వద్దు సార్. మీ మమ్మీ డాడీ గొడవ పడరా? లాల్, రోజుకి ఒకసారైనా పడతారు. ఈ రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్ గోల్ ఏంటి? రెడ్ ఫ్లాగ్ అంటే సమ్మన్ వాజ్ నెగిటివ్ ఎనర్జీ అంట. గ్రీన్ ఫ్లాగ్ అంటే పాజిటివా? నాకు ఈ గోల్ వద్దన్న, ఇంకా సన్యాసం తీసుకుంటా. మరి మందు సిగరెట్ మానేయాలి. మానేస్తా అన్న, ఏముంది అన్నా, ఒక సిగరెట్ ఇవ్వవా? ఒకటి చెప్పనా, ఎన్ని గొడవలు పడినా నువ్వు మర్చిపోతావు. నీకు హ్యాపీ మూమెంట్సే గుర్తుంటాయి. నాకు తను సెట్ అవ్వదన్న. ఇంకా ఒకసారి నాకు నా వైఫ్కి పెద్ద గొడవ అయింది. దేని గురించి? రోజులాగే నాకు బ్రేక్ఫాస్ట్ చేసింది. ఎలా ఉంది అని అడిగితే ఉప్మా ఎలా ఉంటుంది, ఉప్మాలానే ఉంది అన్నా. ఉప్మా గురించి గొడవపడ్డారా? లేదు, ఒక చిన్న కాంప్లిమెంట్ ఇస్తే అయిపోతుంది కదా. కాంప్లిమెంట్ రోజు ఇవ్వం కదా, ఇస్తే దాని స్పెషాలిటీ పోతుంది కదా. ఎప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా అర్థం చేసుకోవాలి బ్రో. ఎప్పటికీ ప్రాక్టికల్గా కాదు, ఎమోషనల్గా కూడా థింక్ చేయాలి. అందుకే కదా మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని అంటారు. సో వాళ్ళు ఎప్పుడు ఎమోషనల్గా థింక్ చేస్తారా? నాట్ ఎవ్రీ టైం, కానీ నీ మీద ప్రేమ ఉన్నప్పుడు ప్రాక్టికల్గా ఎలా థింక్ చేస్తారు? అయినా మీకేంటి సార్, మీ వైఫ్ హోమ్ మేకర్. నా పిల్ల దగ్గరికి పోవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి నేను. నా వైఫ్ ఒక డాక్టర్. వీ హ్యావ్ టు బీ వెరీ హ్యాపీ ఫర్ బీయింగ్ ఇండిపెండెంట్. ఎందుకు ఇన్సెక్యూరిటీస్? నా వైఫ్ ఒక హౌస్ వైఫ్ అయినా ఇంతే ప్రేమిస్తాను. కాదన్నా, మొన్న నా బర్త్డే రోజు ఫుల్ బిజీ మేడం గారు. అంటే నాకంటే వర్క్ ఎక్కువ తనకి. ఫెయిర్ ఎనఫ్. మేబీ యూ నీడ్ టు కమ్యూనికేట్ విత్ హర్. చెప్పా అన్న, నీకు జాబ్ ఎందుకు, ఇంట్లో చిల్లవు. అయినా ఆమె కోసమే కదా నాకు కష్టపడేది. సో తన కోసం నీ జాబ్ క్విట్ చేస్తావా ఇఫ్ నీడెడ్? లేదు. దెన్ వై ఇస్ దట్? బ్రో, మీ వైఫ్ పని చేస్తుందని మీరు పని చేయకుండా ఉంటారా? హ్యాపీగా. ఇన్ఫ్యాక్ట్ నా బిజినెస్కి నా వైఫే ఇన్వెస్ట్ చేసింది. లక్కీ సార్ మీరు. యా.
నాకు ఓ బిజినెస్ పెట్టాలనుందన్న. ఏం బిజినెస్? ఒక బ్రూవరీ పెడదామన్నా. దాని ట్యాగ్ లైన్ ఓన్లీ మెన్స్ అలౌడ్. ఏమంటావు? మనకేమో ఎంట్రీ అని అవుతారు, అదే అమ్మాయిలకేమో టిప్పు టిప్పు అనుకుంటూ వెళ్ళిపోతారు. గ్రేట్ ఐడియా రోమియో, నేను ఇన్వెస్ట్ చేస్తా. సో వై డోంట్ యూ ఆస్క్ ఫర్ అనదర్ ఛాన్స్? నేనెందుకు తగ్గాలి? వద్దనుకొని వెళ్ళిపోయింది కదా అన్న. రెడ్ ఫ్లాగ్ అంటే ఇదే కదా? ప్రతిసారి నేను తగ్గాల? లవ్లో ఇగో ఎందుకు తమ్ముడు? డూ యూ లవ్ హర్? చాలా ఇష్టం అన్న, కానీ ఐ కాంట్ బి పర్ఫెక్ట్ కదా. సో నువ్వు తప్పు చేసావు నీకు తెలుసు కదా? కోపంలో ఏదో అనేసా. సో తన బాసే నీకు విలన్? అవును, ఐ థాట్ యూల్ అండర్స్టాండ్ ఉంటుంది ప్రతిసారి, కానీ ఆ బాస్కి ఏదో ప్రూవ్ చేసుకోవాలనే మెంటాలిటీతో ఉంటుంది ఏందన్నా. పిచ్చోడా, షీ నీడ్స్ యువర్ సపోర్ట్. ఎగ్జాంపుల్, మీ రోల్స్ రివర్స్ చేశారనుకో, డూ యూ థింక్ షీల్ సపోర్ట్ యూ? 1 year లాంగ్ డిస్టెన్స్ అన్న. యూఎస్లో వర్క్ ఉండే, అండ్ వితౌట్ అవర్ సపోర్ట్ ఐ వుడెంట్ హ్యావ్ డన్. సో డిడ్ షీ కంప్లైంట్ నా కోసం నువ్వు టైం ఇవ్వలేదని? పిచ్చిది. షీ యూస్ టు స్టే అప్ ఆల్ నైట్ అన్న. అన్నా పోదామా? బాస్ బిల్. నువ్వు అన్న మెల్లగా అన్న. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను. ఓకే. నువ్వు తనకి ఓకే, ఛాన్స్ ఇవ్వాలి, ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి. మనం మళ్ళా పార్టీకి పోదాం. పోదాం పోదాం పోదాం. ఏయ్, కార్, నా కార్, వైట్ కార్. ఏంటిది రావట్లేదు? ఏం చేస్తున్నావు అన్న? నా కార్ అన్నా అది నా కార్ అన్న. నీ కారా? నేను డ్రైవ్ చేయరా? నేను డ్రైవ్ మెల్లగా పడతావునా? డ్రైవ్ చేసి నేను నా కార్ డ్రైవ్ చేయమంటావా? ఓకే 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 ఓకే, నువ్వు ఎక్కే. కిడ్నాప్ చేస్తున్నారా నన్ను? ఆ పాట బాగుంది, ఆ పాట బాగుంది, ఆ పాట బాగుంది. ఏ పాట? జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. అన్నా అన్నా బాధగా ఉందన్నా. సన్యాసం తీసుకుంటా అన్నా. ఐ వాంట్ అ బ్యాక్ అన్నా. వచ్చేసామా? అప్పుడే వచ్చేసామా? ఓకే, నీ పెళ్ళికి నన్ను పిలుస్తున్నావు కదా? పిలుస్తా అన్నా. ఓకే, బాయ్ బాయ్. అన్నా ఫోన్. అన్నా అన్నా. సార్ 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 నాకు ఇచ్చేయండి సార్. నాకు ఇది అలవాటే సార్, అమ్మగారు చనిపోయిన దగ్గర నుంచి. నాకు ఇచ్చేయండి సార్. అమ్మగారు చనిపోయారా? అవును బాబు, అమ్మగారు చనిపోయారు. హ్యాపీగా. ఇన్ఫ్యాక్ట్ నా బిజినెస్కి నా వైఫే ఇన్వెస్ట్ చేసింది. అన్నా 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 అన్నా. మన దగ్గరున్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, దూరంగా ఉంటే అర్థమవుతుంది. దగ్గరుండాలో దూరం ఉండాలో నువ్వే తెలుసుకో. బాయ్. ఐ రియల్లీ మిస్ యూ. జాగ్రత్త, బీ స్ట్రాంగ్. నువ్వు జాగ్రత్త అన్నా. I think you need to call her. హలో